హాయ్ రా. హాయ్. ఏంట్రా మొహాలు ఏంటంత సీరియస్గా ఉన్నాయి? ఏం జరిగింది? ఎవరేమే? తిన పేరు ఝాన్సీ. అందరమ్మాయిలాగానే ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది. గుడ్డిగా నమ్మింది, ఆరాధించింది. తన ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళనే ఎదిరించింది. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా తనకి నచ్చిన వాడినే పెళ్లాడింది. మరింకే కథ సుఖాంతం కదా. అక్కడే ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఎవ్వరికీ తెలియకుండా 1 year పైనే బాధపడింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎక్కడ తనన్నే టార్గెట్ చేస్తారేమోనని మౌనంగా రోధించింది. ఇంకా తన ప్రాబ్లం సాల్వ్ అవ్వదని చెప్పి మన దగ్గరకు వచ్చింది. నువ్వే తన ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేయాలి. అమ్మా నేనున్నాను, నీ అన్నయ్య లాంటి వాడిని. ఎవరిని ఎదిరించైనా సరే నీ సమస్య నేను తీరుస్తాను. అసలు ఏం జరిగిందో చెప్పు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? రే ఫోన్ చేశాను రా, వస్తున్నా అని చెప్పాడు. ఇతనేనా నీ భర్త? ప్రభాకర్, చూస్తే ఎడ్యుకేటెడ్లా ఉన్నారు. ఇలా చేయడం కరెక్టేనా? నేనేం చేశాను బ్రదర్? అన్నీ అదే చేసి ఏం తెలియని నంగనచ్చలాగి ఎలా కూర్చుందో చూడు. ఏం చేసింది? ప్రేమించానని వెంటబడింది. దీనికోసమని పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళి కూర్చుంది. నన్నేం చేయమంటావు? అసలు ఏ ఆడపిల్లైనా ఇంతకంటే ఏం చేస్తుంది? 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసి ఇంట్లో ఒక మూలను కూర్చోబెడితే భార్య అయిపోతుందా? అసలు నువ్వు కానీ నీ వాళ్ళు కానీ ఏనాడైనా మన మనిషిలా చూసారా? మీ వాళ్ళ సంగతి వదిలే, నువ్వు ఏనాడైనా భార్యగా చూసావా? ప్రేమగా పలకరించావా? కనీసం తిన్నావా అని అడిగావా? పేదింటి నుంచి వచ్చింది కదా అని పని మనిషి కంటే హీనంగా చూశారు. ఫ్రీగా జీతం లేని బానిస దొరికిందని తన చేత అడ్డమైన పనులు చేయించుకున్నారు. ఆనందం ఎక్కువైనప్పుడల్లా అట్లకాడతో వాతలు పెట్టారు. అదనపు కట్నం కోసం తనను వేధించారు, సాధించారు. ప్రేమించినవాడు తనను పాదసారినిగా చూస్తుంటే ఏ ఆడపిల్లైనా ఇంతకంటే ఏం చేస్తుంది? ప్రతి ఆడపిల్ల తన ఇంట్లో మహారాణిలా పెరుగుతుంది. పెంచిన తల్లిదండ్రులని, కుటుంబాన్ని వదిలి ప్రేమించిన వాడి కోసం గుడ్డిగా వెళ్తుంది. అలా తను నమ్మి నీ వెంట వస్తే నువ్వు ఇచ్చే విలువిదేనా? వాళ్ళ నాన్న ఇస్తాన్న కట్నం ఇవ్వలేదు. ఆ తెచ్చాకే కాపురం చేస్తానని ముందే చెప్పాను. షట్ అప్! నీకు రావాల్సింది మొత్తం నగల రూపంలో ఎప్పుడో ఇచ్చేశారు. ఆ అమ్మాయి వెనక ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆస్తి మొత్తం నీకు ఇస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? ఈ విషయం పోలీసులకు కానీ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ ఉద్యోగం పోతుంది, నువ్వు రోడ్డున పడతావు. మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీ అంతా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఏ జైల్లో కూర్చుంటావా? తనతో కాపురం చేస్తావా? వద్దొద్దు, నా భార్య నాకు కావాలి. తీసుకెళ్లి కాపురం చేసుకుంటాను. గుడ్. ఇది మరోసారి రిపీట్ అవ్వకుండా చూసుకో. అయిందా? మనం ఇక్కడ కలవం, ఇంకెక్కడో కలుస్తాం. వెళ్ళమ్మా. రా. హ్యాపీయా? గ్రేట్ రా. ప్రేమికుల్ని కలపడమే కాదు, విడిపోయిన వాళ్ళని కూడా కలుపుతున్నావు. నువ్వు సూప్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.